డిసెంబర్ 12న రిలీజ్ అయిన అఖండ 2 బాలయ్య కెరియర్లోనే హై బడ్జెట్ మూవీ. అఖండ 2లో బాలయ్య వేసిన అఘోర పాత్రని మన ఇండియా కాదు వరల్డ్లోనే ఆ పాత్ర ఎవరూ వేయలేరు. సనాతన ధర్మం గొప్పతనం తెలియజేయాలని తీసిన ఈ చిత్రాన్ని ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేసి మిక్స్డ్ టాక్ని క్రియేట్ చేశారు. కానీ ఎంత తొక్కినా సినిమా పైకి లేచింది. దానికి కారణం ధర్మం. అంటే ధర్మంగా ఉంటే ఏదైనా సాధ్యమే. ధర్మం వైపు నడిచిన అఖండ 2 మౌత్ పబ్లిసిటీతో మిక్స్డ్ టాక్ని ఎదుర్కొని మరీ హిట్గా నిలిచింది. నెల రోజులు కంటిన్యూస్గా ఫుల్ ఆక్యుపెన్సీతో నడిచి 200 కోట్ల గ్రాస్ 100 కోట్ల షేర్ని పెట్టేసింది. బ్రేక్ ఈవెన్ సంగతి పక్కన పెడితే డిజాస్టర్ అనుకున్న సినిమా 200 కోట్ల గ్రాస్ 100 కోట్ల షేర్ రావడానికి కారణం బాలయ్య నట విశ్వరూప తాండవం, శివుడి ఆశీస్సులు, శివుడు దిగి వచ్చేలా తమన్ కొట్టిన మ్యూజిక్ ఇవన్నీ సినిమాని నిలబెట్టాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ నెట్ఫ్లిక్స్లో టాప్ 1 ట్రెండింగ్లో ఉంది. ఓటీటీలో ఫుల్ స్వింగ్లో మంచి ఆదరణతో ట్రెండింగ్లో ఉంది అఖండ 2. ఇది ఇలా ఉంటే 2023లో వచ్చిన భగవంత్ కేసరి కూడా ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో ఉంది. భగవంత్ కేసరిని ఫ్రీమేక్ చేశారు తమిళ తంబీలు. తమిళ ఇళయ దళపతి లేటెస్ట్ జననాయకుడు సినిమాని ఫ్రీమేక్ చేశారు. మన బాలయ్య భగవంత్ కేసరి సినిమాని ఎంత చేసినా బాలయ్యని మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్. కానీ జననాయకుడు సినిమా ఎఫెక్ట్తో ఇప్పుడు మన బాలయ్య భగవంత్ కేసరి ఓటీటీలో ఫుల్ ట్రెండింగ్లో టాప్ ట్రెండింగ్లో ఉంది. ఈ సీనియర్ హీరోల్లో బాలయ్య బాబు అఖండతో తాండవమాడితే, చిరంజీవి గారు కామెడీతో, మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమాతో వచ్చేశారు. అయితే చిరంజీవి గురించి ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, చిరంజీవి గారు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారట. ఆ ఆర్డర్ ఏంటి అంటే, ఇప్పుడు రిలీజ్ అవుతున్న మన శంకర వరప్రసాద్ సినిమాకి రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఇస్తే కేసట. రేటింగ్స్ అండ్ రివ్యూస్ డిజేబుల్డ్ అని ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది చాలా వింతగా ఉంది. అసలు చిరంజీవి గారికి ఎందుకు అంత భయం? సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి ఇలా రేటింగ్స్ అండ్ రివ్యూస్ని డిజేబుల్ చేయడం. సినిమా బాగుంటే రేటింగ్స్ ఇస్తారు, బాగలేకుంటే రేటింగ్స్ ఇవ్వరు. బాగలేకుంటే నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు, బాగుంటే మంచి రివ్యూస్ ఇస్తారు. ఏ రివ్యూస్ ఇచ్చినా సినిమాలో స్టఫ్ ఉంటే ఎవడూ ఆపలేడు. దీనికి చిరంజీవి గారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. బాలయ్య బాబు దేనికైనా సిద్ధమే. కరోనా టైంలో కూడా సినిమా రిలీజ్ చేసి ఇట్టుకొట్టారు మన నందమూరి నరసింహ బాలకృష్ణ గారు. సినిమా ఇలా ఉంది అలా ఉంది అని చెబితే కేసంటే పబ్లిక్కి మాట్లాడే హక్కు లేదా? సినిమా కలెక్షన్ల కోసం రివ్యూస్ రేటింగ్స్ ఇవ్వద్దు అంటున్నారు. కానీ మౌత్ పబ్లిసిటీని ఆపగలరా సారు? దమ్మున్న సినిమాని ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రభాస్ సినిమా రాజాసాబ్ తీసుకుంటే ఈ సినిమా అంతా డొల్లనే. కానీ కలెక్షన్లు భయంకరంగా వస్తున్నాయి. అది ప్రభాస్ స్టామినా, మన స్టార్డమ్ సాలిడ్గా ఉంటే ఆపేదెవరు? అసలు రాజాసాబ్ సినిమాలో ఒరిజినల్ ప్రభాస్ యాడున్నాడు భయ్యా? అంతా గ్రాఫిక్స్ అండ్ డూప్లికేట్ ప్రభాసే. డూప్లికేట్ ప్రభాస్తోనే కలెక్షన్లు కురిపిస్తున్నారు. 450 కోట్లు పెట్టి డూప్ ప్రభాస్తో సినిమా తీసి దోపిడీ చేస్తున్నారు. అభిమానం అనే పిచ్చిలో మనము డబ్బులు పెట్టి సినిమాలు చూస్తున్నాం. డబ్బులు పెడతాం కానీ సినిమాలో కంటెంట్ ఉండాలి. ఆకతాయి చిల్లర కథలతో పాన్ ఇండియా ముసుగు వేసి పెద్ద హీరోల పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తే ఎట్టా సారు? వింటేజ్ ప్రభాస్ అంటే గ్రాఫిక్స్ ప్రభాసేనా? 3 హీరోయిన్లను పెట్టి రొమాంటిక్ సినిమా తీసి హర్రర్ మూవీ అని పేరు పెట్టి జనాలను ఫూల్స్ చేస్తూ డబ్బులు కలెక్షన్ల రూపంలో దంచి కొడుతున్నారు. మంచి సినిమాలను ట్రోల్ చేస్తున్నారు, చిల్లర సినిమాలను ఆదరిస్తున్నారు. ప్రభాస్ సినిమా అని ఎట్టాగైనా చూస్తారులే, కలెక్షన్లు రాకపోతాయా అని ఇలాంటి కథలతో సినిమాలు తీస్తున్నారు. రాజాసాబ్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ రోజు వరకు. ఇంకా సినిమా నిజస్వరూపం తెలిసిపోయింది. ఇక రేపటి నుంచి కలెక్షన్లు ఏడ వస్తాయిలేండి. ఇక చిరంజీవి గారి సినిమా రానే వస్తుందిగా. అయినా చిరంజీవి గారు ముందే భయపడిపోతున్నారు రిజల్ట్ గురించి. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చి ఏం చేయబోతున్నారనేది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.